ఈరోజు గార్డెన్లో రోజ్ వచ్చింది. కొన్ని పచ్చిమిర్చిలు వచ్చినాయి. కొద్దిగా ఆకుకూర వచ్చింది ఈరోజు. కొన్ని బెండకాయలు వచ్చినాయి. వర్షం బాగా పడింది. 1 డే రాలేదు పైకి. 1 డేకే బాగా ముదిరిపోయినాయి కొన్ని బెండకాయలు. ఇంకా కొన్ని వదిలేసాను. అది మరీ మొత్తం ముదిరిపోకుండా కోసేస్తే సీడ్ సరిగా రెడీ అవ్వు. కొన్ని తీసేసాను, కొన్ని ఏమో ఇంకా అలా చెట్టుకే ఉంచేసాను. ఇంకొంచెం లేతగా ఉంది, ఇవి కోసేస్తున్నాను. ఈసారి బీరకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి. సెకండ్ టైం మంకీ వచ్చి మళ్ళీ కొన్ని కొరికేసింది, అందుకనే బీరకాయలు కొయ్యలేదు ఈసారి. కొద్దిగా పాలకూర వచ్చింది ఇక్కడ. వర్షానికి ఆకుకూరలు సరిగా రావట్లేదు, చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి, లీవ్స్ అన్నీ తినేస్తున్నాయి. అందుకని ఎక్కువ వేయలేదు తోటకూర వర్షాలకి. ఇవన్నీ పాత మొక్కలేను, లాస్ట్ టైం కోసాను, వాటికే వచ్చింది. కొత్తగా ఇంకా వేయలేదు ఆకుకూర. కొంచెం వర్షాలు తగ్గినాక వేసేస్తాను. ఇందులో బేర్ సీడ్ పెట్టాను, వచ్చింది. చెట్టు చిక్కుడు పెట్టాను ఇక్కడ. వర్షం పడింది, ఇవన్నీ వాటర్ వచ్చేసినాయి. టమోటాలు పెద్దవి అవుతున్నాయి. ఈ చెట్టు చిక్కుడు పెట్టేశాను, ఇవ్వండి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. చిన్న చిన్న దోమలు కూడా స్టార్ట్ అయినాయి. కొద్దిగా బూడిద జల్లేసాను. టమాటాలు కూడా ఈ వర్షాలకు అంత బాగా రావట్లేదు, కానీ పోసాను నారు. కొద్దిగా పడిపోయింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పోసాను నారు. కొంచెం బూడిద వేసేసాను, చిన్న చిన్న దోమ పడింది. ఇక్కడ ముదిరిపోయింది, వదిలేసాను సీడ్కి. పసుపు ప్లాంట్ అది. పచ్చి పసుపు పెట్టాలి, మామూలుగా ఇంట్లో వాడుకునే పెడితే రావు. ఇది లేతగా ఉంది, ఒకటే ముదిరిపోయింది. 1 డేకే ముదిరిపోయినాయి, కొయ్యటం లేట్ అయితే. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చినాయి. ఇది చాలా చిన్న డబ్బా. ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని మిర్చీలు కోసేసాను. పుదీనా కూడా చాలా కోసేసాను, మొత్తం కోసేసి మళ్ళీ ఆ స్టెమ్స్ అన్నిటిలో పెట్టాను, సైడ్కి పెట్టాను. దాని రూట్స్ వెళ్తే మొక్కలు ఇంకా సరిగా రావట్లేదు. రూట్స్ బాగా వెళ్ళిపోతాయి, మొక్కలు ఎదగవు. పుదీనా సపరేట్ పెట్టుకుంటేనే నయము, అందుకే చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను కొద్దిగా. వర్షాలకి గోంగూర కూడా హోల్స్ అయిపోతుంది, పడిపోతుంది, దోమలాగా వస్తుంది. ఇక్కడ ఒక మిర్చి వచ్చింది. బెండ చెట్టు చాలా చిన్నది, ఎంత బాగా వచ్చిందో. టేబుల్ రోజ్. పుదీనాలో వచ్చింది బెండ మొక్క. ఇది కనకాంబరం ప్లాంటు, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి లీవ్స్ ఇదంతా తినేసింది. కొన్ని లీవ్స్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నాను. చెక్ చేస్తే నైట్లో లీవ్స్ కింద దొరుకుతున్నాయి, తీసి చంపేస్తున్నాను, వర్షాలకు పడుతున్నాయి. ఇక్కడ కొన్ని పెసలు వేస్తే బాగా వచ్చినాయి. సన్ఫ్లవర్ సీడ్ రెడీ అవుతుంది. ఇక్కడ తోటకూర వచ్చింది కొద్దిగా. ఇది సీడ్కి వదిలేస్తున్నాను, సైడ్ కోసేస్తున్నాను. ఎందుకండి కొద్దిగా మిర్చి, కొన్ని బెండకాయలు
కొద్దిగా ఆకుకూర వచ్చింది. ఇందులో ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా తీస్తున్నాను. ఈ వర్షాలు పడినాక గోంగూర బాగా ఎదిగింది. ఇది బాగా డ్రై అయిపోయింది. ఇక్కడ కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ బీరకాయ ఇంకా పెద్దదవ్వట్లేదు, అందుకే కోసేస్తున్నాను. ఒక కాయ వదిలేసాను సీడ్కి. మొక్క ఎండిపోయేసరికి అవి సీడ్స్ రెడీ అవుతాయి నెక్స్ట్ టైం కొనకుండా. సన్ఫ్లవర్ ప్లాంట్ ఒకటి పెట్టాను ఇక్కడ. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి, కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ చిక్కుడు ప్లాంట్ వర్షాలు పడి బాగా గాలి వచ్చింది, మొత్తం ఇట్లా వరిలిపోయింది. ఒక తాడు పెట్టాను, ఒక రాయి సపోర్ట్తో తాడంతా పడిపోయింది. దాన్ని మళ్ళీ సరిగా చేశాను. మొత్తం ముందుకు వచ్చేసింది మొక్కంతా. ఇందులో కొన్ని తీసేస్తున్నాను. ఇక్కడ క్యాబేజీ మొక్క ఉంది, ఇది కూడా తీసేస్తాను, కింద మట్టిలో పెడతాను. ఇది మొత్తం ఖాళీ చేసేస్తున్నాను. ఇందులో టమాటా మొక్క వచ్చింది. ఇది ఒక రకం ఫ్లవర్ ప్లాంట్. ఇక్కడ కొద్దిగా తోటకూర ఉంది, తీసేస్తున్నాను. కొంచెం ఖాళీ వస్తుంది వేరే మొక్కలు పెట్టడానికి, ఇవి లాగేస్తున్నాను. ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టాను, 1, 2 అట్లా వస్తున్నాయి అప్పుడప్పుడు కాయలు. ఇక్కడ మిర్చి సీడ్ పడి వచ్చింది. ఇది చిక్కుడు, వర్షానికి మొత్తం కింద పడిపోయింది. మళ్ళీ దాని పైకి ఇలా సపోర్ట్ పెట్టాను, ఒక చిన్న స్టిక్ గుచ్చాను. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది. ఇక్కడ చుక్క కూర ఎందుకనో చాలా బాగా వచ్చింది. ఒక పక్కన మొత్తం చెట్టు అంతా డ్రై అయిపోయింది, లీవ్స్ కూడా డ్రైగా అయిపోయినాయి. మొత్తం లాగేస్తున్నాను దాన్ని. పక్కన చెట్టు బాగుంది, ఇది ఒక్కటే పోయింది. తీసేస్తున్నాను దీన్ని. రూట్స్ బాగా వెళ్ళినాయి. ఇక్కడ కొన్ని పొట్లకాయ మొక్కలు ఉన్నాయి. నారు పోసాను, వేరే దానిలో నారులాగా పెట్టాను, ఇది తీసేసి ఇక్కడ పెడుతున్నాను.